దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్ బాంధవుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి వేడుకలు స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా అత్యుత్తమ సేవలందించి నూతన సంస్కరణకు ఆతుడిగా నిలిచాడని తెలిపారు. ఈరోజు భారతరత్న మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని వారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజీవ్ గాంధీ గారికి రాజకీయాలపై మక్కువ లేకుండా అతను మొదటి నుంచి పైలట్గా ఉండాలి అనుకుంటూ నిర్వహిస్తుడు అనుకోని పరిస్థితుల్లో తమ్ముడైన సంజయ్ గాంధీ గారు 1980లో మరణించడము, అప్పట్లో తల్లికి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి తమ్ముడు మరణించడం పట్ల తాను స్పందించి తల్లి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహానుభావుడు. అతను 1981లోనే అమేథీ నుండి ఎంపీగా గెలిచి తర్వాత 84లో తల్లి మరణానంతరము 83లో తల్లి మరణానంతరము పార్టీ పగ్గాలు చేపట్టి అతి గొప్ప మెజార్టీతో పార్లమెంటు చరిత్రలోనే గొప్ప మెజార్టీతో గెలిపించినటువంటి మహానుభావుడు. తర్వాత ఏదైతే భారతదేశానికి యువత వివేకానంద వారు చెప్పిన విధంగా యువత స్ఫూర్తి తీసుకొని యువత ముందుంటే యువతకే మనకు ప్రాధాన్యం ఇచ్చినట్టయితే భారతదేశము ప్రపంచంలోపై అగ్రగామిగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఓడిపోవడము, తదనంతరం